నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ప్రాంతం ఏదైనా అంశం ఏదైనా ప్రతి ఇష్యూపై సమగ్ర సమాచారం అందిస్తుంది. ఇక ఎన్నికల హడావిడి ముగిసిన తర్వాత ఎవరు గెలుపు ఎలా ఉండబోతుంది అనేది రేపు ఎన్నికలకు లెక్కింపు ప్రధానంగా అందరిలో ఒక రకమైనటువంటి ఉత్కంఠ పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తిగా ఇప్పటికే ఎన్నికల అధికారులు ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎన్నికల కీలక ఘట్టమైన కౌంటింగ్కు తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు ఉదయం 8:30 కౌంటింగ్ ప్రక్రియ షురూ కానుంది. కౌంటింగ్ సజావుగా సాగేందుకు ఈసీ పటిష్టమైనటువంటి బందోబస్తును ఏర్పాటు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 16 రౌండ్ల నుంచి 25 రౌండ్ల వరకు ఓట్ల లెక్కింపు జరగనుంది. పలు ప్రాంతాల్లో మధ్యాహ్నానికి కౌంటింగ్ ప్రక్రియ ముగియనుంది. ఇక ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని పాలమూరు నుంచి మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, పాలమూరుకు సంబంధించి ప్రధానంగా మహబూబ్ నగర్ సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటి భద్రతా చర్యలు ఎలా ఉన్నాయి? రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి పోలింగ్ ఏదైతే కౌంటింగ్ ప్రక్రియ సర్వత్రా ఏర్పాట్లు అయితే అధికారులు పూర్తి చేసినటువంటి నేపథ్యం ఉంది. ఉమ్మడి జిల్లాకు సంబంధించి 8 సెంటర్లలో ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలవనుంది. రేపు ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన అనంతరం 80 ఏళ్ల పైబడిన వాళ్ళు హోమ్ ఏదైతే వాళ్ళు ఉన్నారో పీడబ్ల్యూడీ వాళ్ళవి కూడా ముందు తర్వాత లెక్కించి తర్వాత 8:30కు అసలైన కౌంటింగ్ ప్రారంభం. ఇవి రాజకీయ ఏదైతే ఏజెంట్లు మరియు అబ్జర్వర్ల ఆధ్వర్యంలో ఈవీఎంలు తెరవనున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి 14 నియోజకవర్గాలకు గాను ఉమ్మడి జిల్లాలో 5, రంగారెడ్డిలో 2 మరియు వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్క ఏదైతే కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసిన అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలు కాదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సమీక్షా సమావేశాలు కూడా అధికారులతో నిర్వహించి చేరుకుందని చెప్పొచ్చు. ముఖ్యంగా 14 నుంచి ఆ నియోజకవర్గాలకు సంబంధించి 14 నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ల ప్రాతిపదికన 14 నుంచి 22 రౌండ్లు ఉండే అవకాశం ఉందని కూడా అధికారులు మనకు ఇప్పటి వరకే చెప్పినటువంటి సందర్భం ఉంది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో నారాయణపేట సంబంధించి సింగారం దగ్గర దత్త బీఈడి కాలేజ్ దగ్గర కౌంటరు, మక్తలు నారాయణపేట నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ ఏర్పాటు చేశారు. మహబూబ్ యూనివర్సిటీలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మహబూబ్ నగర్, దేవరకద్ర, జడ్చర్ల ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి మహబూబ్నగర్ ఏదైతే పాలమూరు యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. నాగర్ కర్నూలుకు సంబంధించి అచ్చంపేట్, కొల్లాపూర్, నాగర్ కర్నూలు నియోజకవర్గాలను నెల్లికొండ రూట్ లోని కొత్త మార్కెట్ యార్డ్ లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరియు ఈ గద్వాలకు సంబంధించి పాలిటెక్నిక్ కాలేజీలో గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలకు సంబంధించి అక్కడ కౌంటర్ సెంటర్ ఏర్పాటు చేసిన అధికారులు ఇక వనపర్తికి సంబంధించి చిట్యాల సమీపంలో మార్కెట్ యార్డ్ లో కౌంటర్ ఏర్పాటు చేసి అధికారులు పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 3 అంచెల భద్రత, బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్ మరియు లోకల్ పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసి సీసీ ఫుటేజ్ల నిఘాలో కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించున్నారు. దీనికి సంబంధించి స్ట్రాంగ్ రూమ్ల వద్ద కూడా 5 అంచెల భద్రత ఏర్పాటు చేసి 24 గంటలు నిశ్చితంగా పరిశీలించే పరిస్థితి ఉంది. ఇప్పటికే పాసులున్న వారికే అనుమతి ఇస్తామంటూ అభ్యర్థులతో పాటు మరో 4 ఈ కౌంటింగ్ ప్రక్రియలో అనుమతి ఉంటుందంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కౌంటింగ్ సరౌండింగ్ లో 200 మీటర్ల వరకు 144 సెక్షన్ కూడా విధించనున్నట్టు కూడా అధికారులు చెప్పారు. ఎవరైతే సంబరాలు 200 మీటర్ల అవతలనే సంబరాలు చేసుకోవాలంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు ఇక్కడ ర్యాలీలు కానీ తర్వాత స్లోగన్స్ కానీ ఇవ్వకూడదని కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే కలెక్టర్ కూడా ఈ కౌంటింగ్ సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి తుదిఘట్టానికైతే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి వచ్చిందని చెప్పొచ్చు. రాజశేఖర్, అదే ఈ నేపథ్యంలోనే భద్రతకు సంబంధించి మరొక విధమైనటువంటి మద్యానికి సంబంధించినటువంటి షాపులు మూసివేసినటువంటి పరిస్థితి ఎన్నికలకు సంబంధించి ఉండేది. సో ఎన్నికల కౌంటింగ్ రోజు కూడా అదే పరిస్థితి ఉండే అవకాశం ఉందా? హైదరాబాద్లో ఇప్పటికే కౌంటింగ్ ప్రక్రియ రోజు మద్య బంధులు ఏదైతే ఉందో మద్యం షాపులు బంద్ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి, అక్కడ ఏమైనా అలాంటి సూచనలు ఏమైనా జారీ చేసినటువంటి పరిస్థితి ఉందా? అయితే మద్యం దుకాణాలు ఎన్నికలకు 2 రోజుల ముందుంచే బంద్ చేసినటువంటి అధికారులు కొత్త రెంటలు రావడంతో కొత్త షాపులను తెచ్చుకునేందుకు కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత అనుమతినియొచ్చు కూడా ఎక్సైజ్ అధికారులు మనకు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైతే మద్యం షాపులు బంద్ చేసే మొత్తం క్లోజ్ చేసే ఉన్నాయని చెప్పొచ్చు. రేపు కూడా మద్యం షాపులను తెరవద్దంటూ కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యం అయితే ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడికక్కడ పటిష్ట భద్రత, ఎక్కడికక్కడ అధికారుల పర్యవేక్షణలో ఈ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతున్నది. మొత్తంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల ఆధారంగా 14 నుంచి 22
ఏదైతే రౌండ్లు ఉండబోతున్నట్టు కూడా ఇప్పటికే మనకు అధికారులు చెప్పినటువంటి నేపథ్యం ఉంది రాశి. ఇంకొకటి ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి ఇప్పుడే రాజకీయ నేతలు కూడా ఒక రకమైనటువంటి చదరంగాన్ని ఆడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గెలుపులు ఎలా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీకి సర్వేలను కూడా అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాంటి నేపథ్యంలో అక్కడ నేతలు చేరుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి సో ఎలాంటి చర్యలు చేపడుతున్నారు అంటే స్ట్రాంగ్ రూమ్లో ఇప్పటికే భద్రత సీసీ కెమెరా నిఘాలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ఆరోపణలు వచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈసీ ప్రధానంగా అక్కడ దృష్టి పెట్టినటువంటి ప్రాంతాలు, సమస్యాత్మకంగా ఉండే ప్రాంతాలు ఏంటి మహబూబ్ నగర్కి సంబంధించి? మహబూబ్నగర్ సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే 117 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా నిర్ణయించి అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పారామిలిటరీ బలగాలతో ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు, ప్రధానంగా నాగర్ కర్నూలు సంబంధించి నాగర్ కర్నూలులో అచ్చంపే తర్వాత వనపర్తిలో, దీనికి సంబంధించి గద్వాల్లో కూడా పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. నారాయణపేటకి సంబంధించి అక్కడ కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు వస్తాయన్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ పారామిలిటరీ బలగాలతో అయితే పటిష్ట భద్రత ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు ఎవరికి వారే ఉమ్మడి పాలమూరు జిల్లాలో మేము గెలుస్తామంటూ బెట్టింగ్లు కాస్తున్న పరిస్థితి కూడా ఉంది. కోట్లలో ఈ బెట్టింగ్ నడుస్తున్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. అయితే దీనికి సంబంధించి అధికారులు కూడా అటువంటి చర్యలకు పాల్పొద్దంటూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో ఎవరైతే రేపు గెలుపోటములు రేపు ఈవీఎంలో నిక్షిప్తమై ఉన్నాయంటూ గెలుపోటములు కూడా ఏదైతే ఈవీఎంలు తెరిచిన తర్వాత పూర్తి స్థాయిలో మధ్యాహ్నం వరకు పూర్తి స్థాయిలో రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఎవరు కూడా కౌంటింగ్ ఏదైతే సెంటర్ కు సమీపంలో జులూసు గాని స్లోగన్స్ గాని ఎటువంటి అవాంఛనీయ సంఘటన చేయకూడదంటూ కూడా అధికారులు ఇప్పటికే పోలీసులకు కానీ పారామిలిటరీ బలగాలకు కానీ ఆదేశాలు ఇచ్చారు. ఏదైతే పార్టీలకు సంబంధించిన నాయకులకు కూడా పూర్తి స్థాయిలో చెప్పినటువంటి నేపథ్యంలో రేపు పటిష్ట బందోబస్తు మధ్య మాత్రం ఏదైతే ఎన్నికల కౌంటింగ్ జరగబోతుంది. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగానే కాకుండా రంగారెడ్డి జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో కూడా గట్టి పటస్థ భద్రత అయితే 3 అంచెల భద్రత ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఆధ్వర్యంలో, నిఘా ఆధ్వర్యంలో ఈ కౌంటింగ్ జరగబోతున్నట్టు కూడా మనకు అధికారులు తెలిపారు. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో ప్రదీప్, నెక్స్ట్ మనం శ్రీనివాస్ దగ్గరికి వెళ్దాం. నల్గొండకు సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, ప్రధానంగా అక్కడ ఎన్నికల ప్రక్రియ అయిపోయిన తర్వాత ప్రధానంగా అందరి దృష్టి కూడా స్ట్రాంగ్ రూమ్లో ఉంది. ఎందుకంటే నేతల యొక్క భవిష్యత్తు అందులో నిక్షిప్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ భద్రత ఎలా ఉంది? ప్రధానంగా చూసుకుంటే 144 సెక్షన్ ఎన్ని అడుగుల వరకు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది? మీటర్ల నేపథ్యంలో అక్కడ ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టారు? గుడ్ ఈవినింగ్. రేపు ఉదయం జరగాల్సినటువంటి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటికే సంబంధించినటువంటి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎలక్షన్ కమిటీ నిబంధనల ప్రకారం ఇప్పటికీ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓవరాల్ గా చూసినట్లయితే నల్గొండ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి జిల్లా 12 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలో 12 నియోజకవర్గాలకు సంబంధించిన కౌంటింగ్, సూర్యాపేట జిల్లాలోని 4 నియోజకవర్గాలు, యాదాద్రి జిల్లాలో 2 నియోజకవర్గాలు, మిగతా సంబంధించిన చూసినట్టు నల్గొండ జిల్లా సంబంధించిన 6 నియోజకవర్గాలు పూర్తి స్థాయిలోని ఇప్పటికీ వివిధ గోదాములలో సంబంధించినటువంటి సిఆర్పిఎఫ్ సంబంధించిన కేంద్ర బలగాల మధ్యన పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేయడం జరిగింది. 3 అంచెల భద్రత. అదే విధంగా ఈ ఎలక్షన్ సంబంధించిన కౌంటింగ్ రేపు ఉదయం 8 గంటల నుంచి కొనసాగడానికి, తర్వాత 10 గంటలకు తుది ఫలితాలు వెలువడతాయి. ఈ ఫలితాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్కి ఒకసారి ఫలితాలకు సంబంధించిన వివరాలను మీడియా ద్వారా సమాచారం ఇస్తారు. ఇక్కడ పూర్తిగా మీడియా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి కౌంటింగ్ కేంద్రం వద్ద మీడియా సెల్ ఏర్పాటు చేసి సంబంధించినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు ఎవరైతే కౌంటింగ్ లో పాల్గొంటున్నారు, ఎవరైతే కౌంటింగ్ సంబంధించిన పర్సంటేజ్ ఎలా ఉందో పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఆదేశాల మేరకు వారికి సెండ్ చేస్తారు. సంబంధించిన ఎలక్షన్ కమిషనర్ ధృవీకరించిన తర్వాతనే సంబంధించిన ప్రాంతాలకు కానీ సంబంధించిన అధికారులు ధృవీకరిస్తారు. ఇది ఓట్లకు సంబంధించిన లెక్కల ప్రక్రియ. ఇకపోతే బందోబస్తు సంబంధించి చూసినట్లయితే 3 అంచెల వ్యవస్థలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3 కౌంటింగ్ కేంద్రాల వద్ద పూర్తిగా భారీ బందోబస్తు ఉన్నది. 200 మీటర్ల దూరంలోనే ఎలాంటి వెహికల్స్ కానీ అన్నోన్ పర్సన్స్ ఎవరైతే పాసులు ఉంటాయో వాళ్ళని అలౌట్ చేస్తున్నారు. మిగతా సంబంధించినటువంటి కేంద్రాలలో కూడా ఎవరిని అలౌట్ చేయరు. ఎవరైతే కౌంటింగ్ సంబంధించిన విఐపీస్ కానీ ఎవరైతే ఉంటారో వారిని మాత్రమే ఆ పోలింగ్
కౌంటింగ్ దగ్గర మాత్రం ఉంచుతారు, మిగతా వారిని ఏదైతే పోలింగ్ అలాట్ చేస్తారో అక్కడనే ఉంచుతారు. కాబట్టి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి కౌంటింగ్ సంబంధించిన టేబుల్ దగ్గర జరగకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నారు. ఇప్పటికీ ఆ టేబుల్స్ సంబంధించిన విశాలమైన ప్లేస్ లోని టేబుల్స్ ఏర్పాటు చేశారు. గతంలో మాదిరిగానే ఎలాంటి ఇబ్బంది కలగకుండా ముందస్తుగా చర్యలు కూడా తీసుకున్నారు. ఇకపోతే సమస్యాత్మక ప్రాంతాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే యాదాద్రి జిల్లాలోని ఆలేరు సంబంధించినటువంటి బొమ్మల రామారం సంబంధించినటువంటి పలు ప్రాంతాలలోని సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ముందస్తుగానే ఎవరైతే ఉన్నారో అల్లర్లకు ప్రధాన కారకులైనటువంటి వారు ఉన్నారో వారిని బైండ్ అవుట్ చేయడం కూడా జరిగింది. ప్రధానంగా నల్గొండ సంబంధించిన జిల్లాలు చూసుకున్నట్లయితే దేవరకొండ సంబంధించిన పొగిళ్ళ, పియ్యపల్లి సంబంధించిన ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు, ఇక్కడ కోదాడు సంబంధించినట్టు చూసినట్లయితే ఆ ఏపీ తెలంగాణ బార్డర్ సంబంధించినటువంటి ఈ నియోజకవర్గానికి సంబంధించి సరిహద్దులు ఇప్పటికే చెకప్ చేస్తున్నారు. పూర్తిగా ఎవరు అయితే ఈ నియోజకవర్గంలో ఉంటారో ఎక్కడైతే ఓటర్లు మాత్రమే ఈ ప్రాంతంలో ఉండాలి, అన్నోన్ పర్సన్ ఉండకూడదు అనే ముందస్తుగా పూర్తి స్థాయి అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. ఇకపోతే నల్గొండ సంబంధించిన నియోజకవర్గంలోని గతంలో ఉన్నటువంటి పూర్తి నియోజకవర్గంలోని ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు. కానీ జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి సందర్భంగా ఎలాంటి ఊరేగింపులు ఎలాంటి సంబంధించినటువంటి ఉత్సవాలు చేసుకోకుండా ముందస్తుగానే హెచ్చరించారు. ఎప్పటికప్పుడు 144 సెక్షన్ పూర్తిగా ఎలక్షన్ పూర్తి రిజల్ట్ వచ్చే వరకు ఏదైతే రిజల్ట్ వస్తుందో అప్పటి వరకు 144 సెక్షన్ ఉంటుంది. ఈ 144 సెక్షన్ కేంద్రాలకు కౌంటింగ్ కేంద్రాలకు 200 మీటర్ల దూరంలో ఉంటుంది. తదనంతరం కూడా ఆ రోజు సాయంత్రం కూడా ఎవరికి ఊరేగింపులకు కానీ ఎలాంటి పర్మిషన్స్ లేవని ఇప్పటికే జిల్లా కలెక్టర్ గారు తేల్చి చెప్పడం జరిగింది. అదే విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద మాత్రం భారీ బందోబస్తు మధ్యన ఎక్కడైతే 3 అంచెల విధానంతో సెక్యూరిటీ విభాగాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఎస్ శ్రీనివాస్, ఒకటండి ప్రధానంగా ఎంతమంది అధికారులు ఈ కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొపోతున్నారు, లేకపోతే ఈ పర్యవేక్షణ బాధ్యతలు ఎవరు చేపడుతున్నటువంటి సమాచారం ఏమైనా ఉందా మన దగ్గర? ఓవరాల్ గా చూసుకున్నట్లయితే జిల్లా కలెక్టర్ సంబంధించినటువంటి అధికారి ఇప్పుడు ఇక్కడ కౌంటింగ్ కేంద్రానికి ప్రధానంగా బాధ్యత తీసుకుంటారు. ఈ సంబంధించిన కౌంటింగ్ కేంద్రాలు ఒక టేబుల్ కు 6 అధికారులు ఎవరైతే పిఓలుగా పనిచేశారో వాళ్ళు ముఖ్యమైన అధికారులు 4 మెంబర్స్ ఉంటారు. వారికి సంబంధించినటువంటి సలహాలు తీసుకోవడానికి ఇంకొక అతను అడిషనల్ గాను ఒక 6 సంబంధించిన క్యాడర్ లో అధికారులు ఉంటారు. వాళ్ళు ధృవీకరించిన తర్వాతనే ఈ కౌంటింగ్ కేంద్రం సంబంధించిన టేబుల్ ప్రారంభిస్తారు. తదనంతరం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 12 నియోజకవర్గాలలో చూస్తే 6 సంబంధించిన ఒక కేంద్రానికి సంబంధించి కలెక్టర్ తో పాటు ఇక నోడల్ ఆఫీసర్ కూడా రివ్యూ చేస్తారు ఎప్పటికప్పుడు. ఇది ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ డివైడెడ్ టేబుల్ కి సంబంధించిన సపరేట్ ఆఫీసర్స్ ఉంటారు. సంబంధించినటువంటి ఈ ఈవీఎంలు తీసుకురావడానికి సపరేట్ ఒక నోడల్ ఆఫీసర్ ఉండడం జరుగుతుంది. దాంతో పాటు ఈ ఈవీఎంలు తేవడానికి ముందస్తుగా పోలీస్ వాళ్ళు ఎవరైతే సెంట్రల్ ఫోర్స్ ఆధీనంలో ఉన్న ఈవీఎంలను తిరిగి కౌంటర్ దగ్గర తీసుకురావడానికి తెలంగాణ పోలీస్ సంబంధించినటువంటి వారు సపరేట్ డిఎస్పీ క్యాడర్ లో ఉన్న వారైతేనేమి అడిషనల్ ఎస్పీ క్యాడర్ ఉన్న వాళ్ళు వీళ్ళు ఒక సపరేట్ వింగ్ ఏర్పాటు చేశారు. వాళ్ళు మాత్రమే ఈ సంబంధించినటువంటి ఈవీఎంలన్నీ తీసుకురావాలి. అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళే సర్టిఫై చేయాల్సి ఉన్నట్టు కూడా జిల్లా కలెక్టర్ కు పూర్తి గైడెన్స్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. శ్రీనివాస్, నెక్స్ట్ మనం ఆదిలాబాద్ వెళ్దాం. ఆదిలాబాద్కు సంబంధించి ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లు ఎన్ని ఏర్పాటు చేశారు, ఎక్కడెక్కడ కౌంటింగ్ జరుగుతుంది, టేబుల్స్ పై దీని పూర్తి సమాచారం అందిస్తారు. ఎస్ జోషి చెప్పండి, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఆదిలాబాద్ బోత్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని టీటీడీసీలో ఏర్పాటు చేయడం జరిగింది. పోలింగ్ అయిన వెంటనే టీటీడీసీలోనే ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్కు ఈవీఎంలు వీవీప్యాట్లు అవన్నీ కూడా తరలించినటువంటి పోలీసులు అక్కడ పూర్తిగా 3 అంచెల భద్రతా వ్యవస్థలు అవన్నీ కూడా భద్రంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే రేపు ఉదయం నుండి ప్రారంభమయ్యేటటువంటి ఈ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికార యంత్రాంగము పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తి చేసినటువంటి పరిస్థితి. అలాగే కౌంటింగ్కు సంబంధించినటువంటి పరిసర ప్రాంతం ఏదైతే టీటీడీసీకి సంబంధించినటువంటి కిలోమీటర్ పరిధిలో పూర్తిగా 144 సెక్షన్ పూర్తిగా కఠినంగా అమల్లో ఉంటుందని చెప్పి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ఇదివరకే డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి. అయితే రేపు మధ్యాహ్నం వరకు అంటే ఉదయం ప్రక్రియ 7 గంటలకు మొదలైనా కూడా కౌంటింగ్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కౌంటింగ్కు సంబంధించినటువంటి ప్రక్రియ 8 గంటలకు ఆరంభమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే మధ్యాహ్నం వరకు ఫలితాలు వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి చూసినట్లయితే 14 టేబుళ్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అలాగే బోత్ నియోజకవర్గానికి సంబంధించి 16 టేబుళ్ల పైన ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యము. దీనికి సంబంధించి పూర్తిగా
కౌంటింగ్ హాళ్లలో పూర్తిగా సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ ఇవన్నీ కూడా పూర్తిగా ఏర్పాట్లన్నీ పూర్తయినటువంటి పరిస్థితి. భద్రతకు సంబంధించి కూడా కట్టుదిట్టంగా పోలీసు భద్రత అక్కడ మోహరించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి ఆదిలాబాద్కు సంబంధించినటువంటి పరిస్థితి చూసినట్లయితే మధ్యాహ్నము 12:30-1 గంట మధ్యలో పూర్తిగా తుది ఫలితం వెలువడేటటువంటి అవకాశాలు ఉన్నట్లుగా అధికారుల మాటలను బట్టి అయితే తెలుస్తుంది. బోత్కు సంబంధించి కూడా దాదాపుగా ఒక అరగంట అటు ఇటుగా ఫలితం వచ్చేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నటువంటి వైనము. అయితే కౌంటింగ్కు సంబంధించినటువంటి సిబ్బంది అందరూ కూడా వాళ్లకు అవసరమైనటువంటి సూచనలు, సలహాలు ఇదివరకే ఇవ్వడం జరిగింది. కట్టుదిట్టమైనటువంటి భద్రత ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అయితే ఆ కౌంటింగ్ సెంటర్కు ఆవల ఉన్నటువంటి కేర్కే కాలనీకి సంబంధించినటువంటి కాలనీ వాసులందరినీ కూడా రేపు ఒక్కరోజుకు సంబంధించి ఆ యొక్క రూట్ను పూర్తిగా డైవర్ట్ చేయడం జరిగిందని చెప్పి ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి వెల్లడించడం జరిగింది. అలాగే కౌంటింగ్ సెంటర్లోకి ఏజెంట్లు కావచ్చు, ఆయా పార్టీలకు సంబంధించి ఆయా అభ్యర్థులకు సంబంధించినటువంటి ఏజెంట్లు ఎవరైతే ఉంటారో పాసులు కలిగి ఉన్నటువంటి వాళ్లను తప్ప ఇతరత్ర ఎవరిని కూడా అనుమతించబోమని చెప్పి కఠినంగా ప్రకటించినటువంటి పరిస్థితి. అలాగే మీడియా విషయంలో కావచ్చు, సిబ్బంది విషయంలో కావచ్చు ఇదే విధానం ఉంటుందని పేర్కొన్నటువంటి వైనము. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇప్పటికీ ఈ యొక్క ఫలితాలకు సంబంధించినటువంటి అంశం ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఇటు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోగు రామన్న బీఆర్ఎస్ పార్టీ తరఫున, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కంది శ్రీనివాసరెడ్డి, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థి పాలిశంకర్, వీళ్ళు కావచ్చు, వీళ్ళకి సంబంధించినటువంటి అంచనలు కావచ్చు, ఎవరి ధీమా పైన వాళ్ళు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తానికి ప్రజాభిప్రాయాన్ని బట్టి చూసినట్లయితే మాత్రం ప్రధాన పోటీ కేవలం కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉన్నట్లుగా నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే మొత్తం ఒకసారి ఓటింగ్ సరళిని కనుక మనం పరిశీలించినట్లయితే మాత్రం పూర్తిగా ఆదిలాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క ఓట్లలో కేవలం 1,85,862 ఓట్లు పోల్ కావడం జరిగింది. అయితే దాంట్లో జైనత్ మండలం నుండి 34,801, బేలా నుండి 26,716, అలాగే ఆదిలాబాద్ రూరల్ నుండి 29,526, అలాగే మావల మండలం నుండి 25,285, అలాగే ఆదిలాబాద్ అర్బన్ ఏదైతే మున్సిపల్ పరిధి ఉందో 49 వార్డులలో 69,534 ఓట్లు పోలైనట్టుగా అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే ఈ లెక్కన చూసినట్లయితే ఖచ్చితంగా 65,000 పైచీలకు ఓట్లు సాధించినటువంటి అభ్యర్థి ఎవరైనా సరే విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి. అయితే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి జనాభిప్రాయం కావచ్చు, ఆయా అంచనాలు కావచ్చు, వాటిని బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఆధిక్యంతో ఎవరు కూడా గెలవలేనటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనేటటువంటి ప్రచారం ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే మాత్రం రేపు మధ్యాహ్నం వరకు వెలువడేటటువంటి తుది ఫలితాలపైన సర్వత్రా ఇటు జనాల్లో ఉత్కంఠ నెలకొని ఉండగా అభ్యర్థుల్లో మాత్రం ఒక రకమైనటువంటి ఆసక్తి, ఆందోళన నెలకొని ఉన్నట్టుగా అయితే మనకు తెలుస్తుంది. రాజశేఖర్, వైపు మద్యం షాపుల బంద్ కూడా ప్రకటించడం పరిస్థితి చూసి ప్రధానంగా ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్కు సంబంధించి ఎన్నికల ప్రక్రియ నేపథ్యంలో ప్రధానంగా ఎవరెవరంటే ఏ టేబుల్కి సంబంధించి ఎంతమంది అధికారులు ఉండబోతున్నారు, ప్రక్రియ ఎలా జరగబోతుంది, ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, ఎవరెవరు ఉంటారు టేబుల్కు సంబంధించి, ప్రత్యేకంగా ప్రొసీడింగ్ అధికారులు ఏమైనా ఉంటారా లేకపోతే రిటర్నింగ్ అధికారులు ఉండే అవకాశం కనిపిస్తుందా, పర్యవేక్షణ ఇంతవరకు అధికారులు వచ్చి పర్యవేక్షించినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్, ప్రతి టేబుల్ కు కూడా అవసరమైనటువంటి స్థాయిలో సిబ్బంది అలాట్మెంట్ ఇదివరకే చేయడం జరిగింది. ప్రతి టేబుల్ పైన ఒక అబ్జర్వర్ తో పాటుగా మైక్రో అబ్జర్వర్ కూడా ఉండేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కౌంటింగ్ కు సంబంధించినటువంటి సిబ్బందికి కూడా ఇదివరకే విధులు కేటాయించడం జరిగింది. మొదటగా అంటే అధికారులు తెలిపిన ప్రకారంగా మొదటగా పోస్టల్ బ్యాలెట్లు లెక్కించడం జరుగుతుందని చెప్పి పేర్కొనడం జరిగింది. అయితే ఫలితాలకు సంబంధించి ఎప్పుడేమి డిక్లేర్ చేస్తారు అనేటటువంటి విషయంలో అధికారుల నుండి ఇప్పటి వరకు కూడా, అలాగే రౌండ్స్ ఎన్ని ఉంటాయి అనేటటువంటి విషయంలో కూడా ఇప్పటి వరకు ఇటు జిల్లా కలెక్టర్ ద్వారా కావచ్చు, సంబంధిత అధికారుల ద్వారా కావచ్చు, ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎన్ని రౌండ్లు ఉంటాయి, బోత్ నియోజకవర్గానికి సంబంధించి ఎన్ని రౌండ్లు ఉంటాయి అనేటటువంటి విషయంలో ఇప్పటి వరకు కూడా స్పష్టంగా ప్రకటించినటువంటి పరిస్థితిని చూసినట్లయితే అధికారులకు సంబంధించి అంటే గత ఎన్నికలతో పోల్చి చూసినట్లయితే ఈ ఎన్నికల్లో కొంత అధికార యంత్రాంగం కొంత తలబాటు గురవుతున్నట్లుగా మాత్రం మనం భావించాల్సినటువంటి పరిస్థితి. అంటే కౌంటింగ్ కు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తయి దాదాపు 36 గంటలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఎన్ని రౌండ్లు ఉంటాయనేటటువంటి విషయంలో స్పష్టత లేనటువంటి పరిస్థితిని చూసినట్లయితే కొంత తర్జన పడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 2 ఈవీఎంలు వినియోగించినటువంటి నేపథ్యంలో కొంత సిబ్బంది కూడా అధికంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే బోత్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఒకే ఈవీఎం వినియోగించినటువంటి నేపథ్యంలో కొంత సిబ్బంది, ఒక 2-3 సిబ్బంది తక్కువగా ఉండేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొత్తానికి సీసీ కెమెరాల పర్యవేక్షణలో పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ
మైక్రో అబ్జర్వర్స్ ప్రతి టేబుల్ కు కూడా ఉండేటటువంటి ఉంటారని చెప్పి కలెక్టర్ ప్రకటించినటువంటి పరిస్థితి. మొత్తానికి చూసినట్లయితే ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మాత్రం పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్లుగానైతే స్పష్టంగా తెలుస్తోంది. రాజశేఖర్ జోష్, ఇంకోటి ప్రధానంగా ఇటువైపు బెట్టింగ్ రాయలు కూడా దాదాపుగా బెట్టింగ్లో ఆన్లైన్ యాప్ల ద్వారా వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా ఏ పార్టీ ఆ పార్టీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ నమ్మను ప్రజలు నమ్ముతామని చెప్పినటువంటి పరిస్థితి కొన్ని పార్టీలు ఉంటే ఈ నేపథ్యంలో కార్యకర్తలు కూడా ఖచ్చితంగా పోలింగ్ అంటే ఒక్కొక్క రౌండ్కి కూడా వారి ప్రాధాన్యత అడవిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో నేతల ఇళ్ల దగ్గరలో ఏమైనా పోలీసు భద్రత పెంచినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయో ప్రధానంగా కార్యాలయాలకు సంబంధించి కానీ? రైట్ రాజశేఖర్, అయితే ప్రధానంగా ముగ్గురు అభ్యర్థులకు సంబంధించినటువంటి నివాసాల వద్ద ఇదివరకే అంటే అభ్యర్థులుగా వాళ్లకు షాడో టీంలు అలాగే భద్రతను కేటాయించినటువంటి పోలీసు అధికారులు ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో కొంత ఉత్కంఠభరితమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయా అభ్యర్థుల ఇళ్ల వద్ద కావచ్చు, అభ్యర్థులు ఎక్కడికైనా బయటకు వెళ్లేటటువంటి పరిస్థితుల్లో కావచ్చు మరింత భద్రతను పెంచడం జరిగింది. అయితే ప్రధానంగా 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఇళ్ల వద్ద కొంత భద్రతా చర్యలు అధికంగా ఉన్నట్టుగానైతే తెలుస్తోంది. అయితే ఇక బెట్టింగ్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి విషయంలో బెట్టింగ్లు జోరుగా సాగుతున్నట్లుగానైతే తెలుస్తోంది. 3 ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యంగా కాంగ్రెస్ బీజేపీల మధ్య బెట్టింగ్ చాలా జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపు ఇది కోట్లలో ఉన్నట్లుగానైతే తెలుస్తోంది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు అన్నట్టుగా ఆన్లైన్ యాప్స్ కావచ్చు, నేరుగా అంటే మాన్యువల్ గా కావచ్చు, ఏదేమైనప్పటికీ కూడా గ్రామీణ కుగ్రామాల నుండి పూర్తిగా జిల్లా కేంద్రం వరకు కూడా అభ్యర్థుల గెలుపోవటంలకు సంబంధించినటువంటి విషయంలో ఎవరి ధీమా ప్రకారంగా వాళ్ళు మాత్రం జోరుగా బెట్టింగ్ కాస్తున్నట్టుగానైతే తెలుస్తుంది. రాజు థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ జోషి. ప్రధానంగా ఇప్పటికే రేవంత్ రెడ్డి నేతకు కూడా గెలుపు అవకాశాలకు సంబంధించి రిజల్ట్స్ సంబంధించి ముందుగానే భద్రత పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో నేతలు ఇళ్లకు చుట్టూ కూడా భద్రత ఏర్పాటు చేసినట్లు జోషి చెప్తున్నటువంటి పరిస్థితి. నెక్స్ట్ మనం వరంగల్ వెళ్దాం. వరంగల్ మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. ఎస్ స్వామి, వరంగల్కి సంబంధించి ప్రధానంగా ఎన్ని కౌంటింగ్ సెంటర్స్ నిర్వహించారు, అక్కడ స్ట్రాంగ్ రూమ్కి సంబంధించి భద్రత ఎలా ఉంది, రేపు పోలింగ్ ఎలా జరగబోతుంది? ఎగ్జాక్ట్లీ రాజశేఖర్, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొత్తానికైతే 6 సెంటర్లు అయితే ప్రధానంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు. కౌంటింగ్ అంటే వరంగల్ సంబంధించి మొత్తానికైతే 103, 106 అంటే బూత్ నెంబర్లను మొదలుకుంటే ఇక్కడ వరంగల్ పశ్చిమ నియోజకవర్గం, వరంగల్ తూర్పు నియోజకవర్గం, వర్ధన్నపేట, నర్సంపేట, మొత్తానికైతే పరకాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో ఓటింగ్ కౌన్సిలింగ్ అయితే అంటే కౌంటింగ్ ప్రక్రియ అయితే మాత్రం ఏనుమాముల మార్కెట్ లో తీసుకున్న నేపథ్యం అయితే కనపడుతుంది. అలాగే జనగాం జిల్లా సంబంధించింది 2 అంటే పాలకుర్తి, మొత్తానికైతే పాలకుర్తి కావచ్చు, ఇటు పక్క జనగామ కావచ్చు, స్టేషన్ గన్పూర్ సంబంధించింది. అక్కడనైతే విద్యాభారతి ఇంజనీరింగ్ కళాశాల పెంబర్స్ లో కూడా ఈ కౌంటింగ్ అంటే సెంటర్ గా తీసుకున్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా మహబూబాబాద్ సంబంధించింది మొత్తానికైతే డోర్నకల్, మహబూబాద్ అక్కడ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో కూడా మొత్తానికి సెంటర్లో నిర్వహించడం జరిగింది. అదే విధంగా కూడా చూసుకుంటే ములుగు నియోజకవర్గంలోని కూడా మొత్తానికి అక్కడ కలెక్టర్ మినీ మీటింగ్ హాల్లో కూడా నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. అదే విధంగా భూపాలపల్లికి సంబంధించి ఆ కౌంటింగ్ ప్రక్రియ మాత్రము అంబేద్కర్ మినీ స్టేడియంలో కూడా కౌంటింగ్ ప్రక్రియని తీసుకోవడం జరిగింది. మొత్తానికైతే ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో ఈవీఎంలను భద్రపరిచారు. మొత్తానికైతే మూడంతస్తుల అంటే 3 అంతస్తుల భద్రత కూడా అక్కడ చేరడం జరిగింది. ఇప్పటికే ఈవీఎంల చుట్టూ భద్రతా బలగాలు మోహరించి ఉన్నాయని చెప్పుకోవచ్చు. పొద్దున 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ అంటే కౌంటింగ్ అయితే జరుగుతున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. 8:30 తర్వాత నుంచి మొదలుకుంటే మొత్తానికైతే ఈవీఎంలు లెక్క కూడా ప్రారంభంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మొత్తం మైక్రో అబ్జర్వర్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, మొత్తానికైతే అక్కడ 14 అంటే 14 టేబుళ్లతో కూడా 24 రౌండ్లు కూడా అంటే చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ప్రతి టేబుల్ కు కూడా 3 అబ్జర్వర్లతో పాటు కూడా మైక్రో అబ్జర్వేషన్లు కూడా ఉంటారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే కేవలం పాస్లు అంటే ఏజెంట్ పాస్లు ఉన్న మాత్రమే కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది. పాసులు లేని వాళ్ళు కూడా అంటే అక్కడికి పంపించడం అంటే కౌంటింగ్ హాల్ కూడా పంపించడం జరగదు అని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే తెలిసి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ విజయోత్సవ సభలు కూడా అక్కడ 100 మీటర్లు అంటే కౌంటింగ్ హాల్ కు 100 మీటర్ల విజయోత్సవ సభలు జరుపుకోకూడదు, 100 మీటర్ల తర్వాతనే ఉండాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎలాంటి బాణ సంఖ్యలు కూడా పేల్చకూడదు అని చెప్తున్న ఇప్పటికే మొత్తానికైతే రూటు అధికారులు అయితే అంటే ఎన్నికల ఆఫీసర్లు అయితే చెప్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటే ఇక్కడ 144 సెక్షన్ అయితే విధించారు. అక్కడ మొత్తానికి కౌంటింగ్ హాల్ కు అయితే కేవలం పాసులు
ఉన్న వారిని మాత్రమే అనుమతించడం జరుగుతుంది. ఇప్పటికీ ప్రస్తుతానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా లోను కూడా ఈవీఎం లెక్కింపు మాత్రము ఎలాంటి అంటే అబ్జర్వ్ అంటే పరిస్థితులు కూడా చేస్తున్న పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇక్కడ అంటే కౌంటింగ్ అంటే ఇక్కడ ఇటుపక్క స్టేషన్ గన్పూర్ జనగామ జిల్లాకు సంబంధించి ఇక్కడ మొత్తానికి మహబూబాద్ సంబంధించి ఇక్కడ భూపాలపల్లి ములుగు జిల్లాలో కూడా ఏ విధమైన అంటే అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఇప్పుడు చేసిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అక్కడ ఈవీఎంల భద్రత మాత్రము ఆ స్ట్రాంగ్ రూమ్ లో అమర్చారు. మొత్తానికైతే ఇప్పటికీ అక్కడ కూడా భద్రత కూడా ఉందని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ చూసుకోవచ్చు. మొత్తానికైతే ఈవీఎం సెంటర్ లో కూడా ఎవరిని కూడా అనుమతించకుండా కూడా అక్కడ ఇప్పటికీ పోలీసులు అయితే అంటే సిఆర్పిఎఫ్ బలగాలు అయితే మొత్తానికైతే 3 బలగాలు భద్రతా దళాలు అయితే ఇక్కడ మోహరించి ఉన్నాయని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రాజశేఖర్. రైట్. పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి ఓట్ల లెక్కింపు 8 గంటలకు మొదలవబోతున్న నేపథ్యంలో ఒక్కొక్క టేబుల్కి ఎంతమంది సిబ్బంది ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా, ఎందుకంటే అక్కడ ప్రధానంగా చూసుకుంటే ములుగు లాంటి ప్రాంతాలు ఉన్నాయి, సమస్యాత్మక ప్రాంతాలు, ఏజెన్సీకి సంబంధించి. సో అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఎన్ని గంటలకి ముగిసే అవకాశం కనిపిస్తుంది? అక్కడ భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా చేశారు అధికారులు? రాజశేఖర్ 14 టేబుల్లకు 21 రౌండ్లు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఒక టేబుల్ కు 3 అంటే 3 చొప్పున అంటే మైక్రో అబ్జర్వేషన్లు 2 మైక్రో ఉంటారు, సూపర్వైజర్లు అయితే 3 ఉంటారు. అక్కడ సహకార చర్యలు తీసుకోవడానికి 2 అంటే భద్రతా సిబ్బంది ఉంటున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే ఆ టేబుల్ సిస్టమ్ సంబంధించిన అయితే ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. బయట అంటే కౌంటింగ్ హాల్ ముందట మొత్తానికైతే కౌంటింగ్ జరిగే ప్రక్రియ హాల్లో కూడా మొత్తానికైతే కట్టుదిట్టమైన చర్యలు భద్రతా సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు కూడా ఇప్పటికే పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించిన పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులకు ఆ దగ్గర ప్రాంతం ఉన్న ములుగు జిల్లా సంబంధించింది. ఆ మొత్తానికి అక్కడ ఇటు భూపాలపల్లి కావచ్చు, ఇటు ములుగు జిల్లా కావచ్చు, మొత్తానికైతే ఇప్పుడు అక్కడ 4 గంటల వరకే కూడా ఎన్నికలు పోలింగ్ అయితే ఎన్నికలు నిర్వహించడం జరిగింది. మొత్తానికైతే అక్కడ భారీ బందోబస్తు నడుమ కూడా ఇవాళ కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుందని చెప్పుకోవచ్చు. రాజశేఖర్. రైట్. మొదటి కౌంటింగ్కు సంబంధించి మొదటి రౌండ్ ప్రకటన ఎన్ని గంటలకు ఉండే అవకాశం కనిపిస్తుంది? అక్కడ ప్రధానంగా 10 గంటలకి మొదటి రౌండ్ వస్తుందని వికాసరాజు చెప్పినప్పటికీ, సో ఆ ప్రాంతానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ సమయంలో వచ్చే అవకాశం కనిపిస్తుంది? దానికి సంబంధించి సమాచారం ఉందా? ఖచ్చితంగా రాజశేఖర్. ఇప్పటికీ 8:30 గంటలకు మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్ పేపర్ అంటే పోలింగ్ అంటే అక్కడ రిజల్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత 10:30 గంటల నుంచి మొత్తానికి 11 గంటల లోపు కూడా ఫస్ట్ తొలి విడత రౌండ్ కూడా రాబోయే నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవీఎంలు సతాయింత కూడా ఉంటే మాత్రం ఖచ్చితంగా వారు చెప్పిన 10 గంటల వరకే అక్కడికి వచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇప్పటికే భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికీ దానికి మైక్రో అబ్జర్వేటర్ల వాళ్ళ అంటే వారితో పాటు కూడా ఇంకా సూపర్వైజర్లతో ఉంటారు. సహకరించే అధికారులు అయితే 1:2 మెంబర్స్ గా ఉంటున్న పరిస్థితి చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికీ ఒక్కొక్క టేబుల్ కు విధమైన కౌంటర్లు అయితే నంబర్లు వేసి మొత్తానికైతే సిబ్బందిని అయితే ఇప్పటికే అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది అని చెప్పుకోవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ స్వామి. ప్రధానంగా 3 నోడల్ ఆఫీసర్లు, అలాగే ఒక్కొక్క టేబుల్కి 4 ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. నెక్స్ట్ మనం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను పూర్తి చేసింది. ఇక స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేసి కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి అధికారులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు గాను ఇప్పటికే ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిశాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా 12 నియోజకవర్గాలలో ఈ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కూడా ఇప్పటికే ముగిసింది. దీనికి సంబంధించి ఈవీఎం మిషన్లను స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో భద్రపరిచారు. దీనికి ఈ భద్రత అంటే ఈ ఎన్నికల కౌంటింగ్ రేపు ఉండడంతో 3 అంచెల భద్రతనైతే అధికారులు ఇప్పటికే ముమ్మరం చేశారు. స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో రేపు ఉదయం నుండి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవనుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 12 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థుల భవితవ్యం అనేది రేపు తేలనుంది. ఇదంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద భారీ భద్రతనైతే అధికారులు ఇప్పటికే కల్పించారు. అయితే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కరీంనగర్ నియోజకవర్గానికి 63% పోలింగ్ నమోదు అవ్వగా
మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి అత్యధికంగా కూడా ఉమ్మడి జిల్లాలో 83.21% కూడా పోలింగ్ నమోదయ్యింది. ఇకపోతే హుజూరాబాద్లో కూడా 83.19% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా చొప్పదండి నియోజకవర్గంలో 77.77% పోలింగ్ నమోదు అయ్యింది. అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్ జిల్లాకు సంబంధించి 4 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. సమస్యాత్మక ప్రాంతాలలో 4 గంటలకే పోలింగ్ ముగిసింది. మిగతా ప్రాంతాలలో 5 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. రేపు ఉదయం నుంచి కూడా అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని కూడా చెప్పొచ్చు. రేపు ఉదయం కౌంటింగ్ ప్రక్రియ సంబంధించి పూర్తి అయినంత 14 రౌండ్లు కూడా అంటే 14 టేబుల్ల ద్వారా కూడా ఈ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రౌండ్కి కూడా ఫలితాలు మనం ఎప్పటికప్పుడు అమ్మా న్యూస్ ద్వారా వీక్షించవచ్చు. అంటే దీనికి సంబంధించి అధికారులు ఇప్పటికైతే పెద్ద ఎత్తున కూడా భద్రత ఏర్పాటు చేశారు. ప్రతి క్షణం కూడా ఏదైతే రౌండ్కి ఫలితాలు ఎప్పటికప్పుడు అంచనాలు కూడా అభ్యర్థులకు తారుమారు అవుతూ కూడా చివరికి ఎవరు ఎన్నికల బరిలో విజేతగా నిలుస్తారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కెమెరా పర్సన్ అరుణ్తో శ్రీకాంత్, అమ్మా న్యూస్, కరీంనగర్. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల రైట్, ఇవి ఎన్నికలు నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ ప్రతిగా ఇస్తూనే ఉన్నాం. ప్రధానంగా రేపు జరగబోయే కౌంటింగ్ ప్రక్రియ ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మినిట్ టు మినిట్ అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా మీకు సమాచారం అందిస్తూనే ఉంటుంది. చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.